నెల్లూరు ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ముస్లింలందరూ టెర్రరిస్టులని చెప్పడం మంచి పద్ధతి కాదని, జనసేన పార్టీలో ఎంతో మంది ముస్లింలు ఉన్నారని, వాళ్ళు కూడా ఓట్లు వేశారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని తెలుసుకోమని అన్నారు. గతంలో మీ అన్న చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోవాలని, దీని మీద చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ మీడియా ద్వారా తెలియజేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే ఉగ్రవాదం ఎవరైనా కావచ్చు, ముస్లింలే ఉన్నారని మనం అనుకోబల్లే. పాకిస్తాన్ నుంచి వచ్చారంటే అక్కడ ఉండే హిందువులేమో వాళ్ళని దరివేయలేదే, వాళ్ళనేం చంపేయడం లేదే. ఇక్కడికి వచ్చి దాడి చేస్తారంటే ఇక్కడ అశాంతి కలిగించేదానికి దాడి చేస్తున్నారు. దాన్ని ఎవరైనా చేయొచ్చు, వాళ్ళని సమర్థించేవాళ్ళు అందరూ ఉండొచ్చు. కానీ ముస్లింలనే తప్పులు బట్టి ముస్లిమ్స్ అంతా మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలా, వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ కూడా పాకిస్తాన్ బొమ్మని అన్నావు. రైట్, నీ దగ్గర ఉండే ముస్లిమ్స్ని ఏం చేస్తావు? నువ్వు పాకిస్తాన్ పోతావా, వాళ్ళని పాకిస్తాన్ పంపిస్తావా? నీ అభిమానులు ఉన్నారు, నీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళని ఎక్కడికి పంపిస్తావు? వాళ్ళతో నువ్వు ఎక్కడికి పోతావు? నువ్వు చేసేది రాజకీయం కాదా? నీ దగ్గర ఉండే వాళ్ళని వదిలేసి కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలని చెప్పడం తప్పది. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడండి. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, కులగణన చేయాలా అని చెప్పి మన ప్రీతమ నేత రాహుల్ గాంధీ గారు కులగణన చేసి మనం ఆ కులాల వారీగా చేద్దాం రిజర్వేషన్లు అని అన్నా కూడా దానికి ఒప్పుకోకుండా ఈ మధ్యంతా ఆయన ఏదో మాట్లాడుతుంటాళ్లే, అది జరగని పని, చేయలేము అని చెప్పి అడ్డం తిరిగిన ఈ నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఉన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కులగణన చేయించి ఈ విధంగా కులగణన చేయొచ్చు, చేసేదానికి ఇబ్బంది లేదు, ఇదిగో మేము ప్రారంభించాము, మొట్టమొదట ట్రైల్ వేసాము, మీరు చూడండి అని చెప్పి అన్న తర్వాత ఇది లేని పరిస్థితుల్లో ఈరోజు కులగణన చెయ్యాలా, చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినందుకు మా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. తర్వాత రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, కులగణన మీరు చేస్తే మా పార్టీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది, కులగణనలో సహకరిస్తాము, కాబట్టి కులగణన చేయడం మంచిదేనని చెప్పి రాహుల్ గాంధీ గారు తన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ దాంట్లో సహకరించండి అని చెప్పి ఒక పిలుపిచ్చాడు. ఆ పిలుపునిచ్చినందుకు, కులగణన చేయమని కోరినందుకు, దేశ ప్రజలకి ఉపయోగపడే ఒక కులగణనని ఆయన అడిగినందుకు మా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపు. పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఒక ప్రయత్నంలో మతం పేరుతో వాళ్ళు దాడి చేయడం జరిగింది. అయితే వాళ్ళ కుట్ర భారతదేశంలో అశాంతి మేలుకోవాలి, శాంతియుతంగా ఉండకూడదు, ఒకరిని ఒకరు కొట్టుకొని సావాలని చెప్పేసి మతపరమైన దాడి చేయడం జరిగింది. అయితే ఆ దాడిని మనం తిరిగి కొట్టాల్సింది పోయి దాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్కు కొమ్ము కాస్తున్న తెలుగుదేశం, అదేవిధంగా జనసేన పార్టీ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చనిపోయిన వాళ్ళ కుటుంబానికి పోయి ఓదార్చి వాళ్ళకి ఆదుకోవాల్సింది పోయి వాళ్ళని రెచ్చగొడుతూ, అదేవిధంగా దేశంలో ఉన్న హిందువులను, ముస్లింలను ఇక్కడ వీళ్ళెందుకు శాంతిగా ఉండాలని చెప్పేసి ఒక బ్రోకరిజం పవన్ కళ్యాణ్ చేత బీజేపీ ప్రభుత్వం చేపిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారో నువ్వు అర్థం చేసుకొని మాట్లాడాలి. దాడి జరిగిన తర్వాత ఇంత పెద్ద దాడి ఏ విధంగా జరిగింది? అమిత్ షా 1కి 10 సార్లు 370 రద్దు చేసాం మేము. ఈరోజు ఎవరైనా పోయి అక్కడ
హాయిగా టూరిజం ప్లేస్ చేసేసాము, ఎవరైనా అక్కడికి పోవచ్చు అని చెప్పేసి కాశ్మీరు, పహల్గామా టూరిజం ప్లేస్ చేసేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ధైర్యంతో దేశవ్యాప్తంగా అక్కడ ప్రజలు ధైర్యంతో పోతున్నారు. ఆ కారణంగా ఆయన ఇచ్చిన ధైర్యానికి ప్రతి ఒక్కరూ మరి మేము కూడా మెచ్చుకున్నాం, దాడులు జరగకపోతే మంచిదే అని చెప్పేసి. అయితే అంత పెద్ద దాడి ఏ విధంగా జరిగిందో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్పాల్సింది పోయి వెంటనే అటువంటి 26 మంది ప్రాణాలు కోల్పోయి మతపరమైన దాడి జరిగితే ఈరోజు ఆ మతాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తూ ఈ జనసేన నాయకుడు బీజేపీ వాళ్ళు 21 మందిని గెలిపించిన కారణంగా వాళ్ళకి కొమ్ము కాస్తూ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. అలాగైతే కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడారని చెప్తున్నావు. ఏం సపోర్ట్ చేశారో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఏం ప్రశ్నిస్తున్నాం, నిఘా వ్యవస్థ ఏమైంది? మిలిటరీ 8 లక్షల మంది అక్కడ కాపలా కాస్తా అంటున్నారు. ఏ ఒక్క చీమ కూడా పాకిస్తాన్ ఆ బార్డర్ నుంచి ఈ పక్కకి రాలేదని చెప్పేసి మీరే చెప్పారు. అయితే ఇంత పెద్ద దాడి జరిగింది, దానికి బాధ్యతలు ఎవరు? వెంటనే అమిత్ షా అదేవిధంగా మన ప్రధానమంత్రి ఇద్దరూ రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అయితే మీరు అది వదిలేసి వాళ్ళని ప్రశ్నించడం వదిలేసి తిరగబడి కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశంలో ముస్లింలే ఉగ్రవాదులు అని చెప్పి చెప్పడం ఎంత నీచమైన మాటో ఒక్కసారి నీ గుండెపై చేయి పెట్టుకొని చెప్పు పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తున్నాను నేను. ఈరోజు మన దేశంలో మొట్టమొదటి హత్య చేసింది గాడ్సే. అతను ముస్లిమా? ఇంద్రమ్మను తుపాకులతో గుళ్లతో కాల్చారు, వాళ్ళు ముస్లింలా? అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని హత్య చేసింది వాళ్ళు ముస్లింలా? ఒక్కసారి గుండెపై చేయి పెట్టుకొని చెప్పు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళను ఫస్ట్ పంపించాలంటే నీ ఇంట్లో నుంచి చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా 2008 నుంచి 2009 నుంచి 14 దాకా కేంద్ర మంత్రిగా పనిచేశాడు. కాంగ్రెస్లోని ఈరోజు కూడా రాజీనామా చేయలే. ఫస్ట్ మీ అన్నని పాకిస్తాన్కి పంపించు, తర్వాత వేరే వాళ్ళని పంపిస్తూ సెక్యులర్వాది అంటావు, ఒకసారి హేతవాది అంటావు. ఈరోజు 21 సీట్లు గెలిపించారు కాబట్టి హిందుత్వవాది అంటున్నావు. నువ్వు ఎవరో ఫస్ట్ నువ్వు తేల్చుకోవాలా. నువ్వు మోనార్క్వి.